ఇవాళ టాపిక్ వచ్చేసి ADHD. ఇది ఎక్కువగా పిల్లల్లో వస్తుంది అని చెప్పేసి ఈ మధ్య చాలా వింటున్నాం. అసలు ఈ ADHD అంటే ఏంటి? అసలు ఇది ఎందుకు వస్తుంది? అది పిల్లల్లో ముఖ్యంగా పిల్లల్లో ఎందుకు వస్తుంది అనేది మనతో సైకియాట్రిస్ట్ డాక్టర్ కేశవరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, అసలు ADHD అంటే ఏంటి? అది పిల్లల్లోనే ఎందుకు వస్తుంది అంటారు? ఇది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్, ADHD అంటాము. ఇది మనము చిన్నప్పుడే గుర్తిస్తాం పిల్లల లోపల. తర్వాత ఇది పెద్దవాళ్ళ లోపల కూడా కంటిన్యూ కావచ్చు. సో కాకపోతే చిన్నప్పుడే మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది చాలాసార్లు. ఈ మామూలుగా పిల్లల లోపల యాక్టివిటీ ఒక రేంజ్లో ఉంటుంది, కానీ ADHD ఉన్న పిల్లల లోపల ఈ హైపర్ యాక్టివిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పిల్లవాడు ఒక చోట కూర్చోలేడు, అంటే వేరే వాళ్ళ ఇంటికి పోయినా కానీ కూర్చోమంటే కంటిన్యూస్గా కదులుతూ ఉంటాడు, ఏదో ఒకటి లాగుతూ ఉంటాడు. తర్వాత ఇంట్లో ఇట్లా ఎక్కి దూకటము, చెట్లు ఎక్కటము, రోడ్డు మీదకి పరిగెత్తటము, ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. పేరెంట్స్కి వీడికి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందిరా అని చెప్పి వాళ్ళకి అర్థం కాదు. పేరెంట్స్ భరించలేరు అనమాట పిల్లవాడి యాక్టివిటీ లెవెల్. రెండోది ఇన్అటెన్షన్ అంటే కాన్సన్ట్రేషన్ లేకపోవటం. అటెన్షన్ డెఫిసిట్ ఆర్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉండదు. క్లాస్ రూమ్లో కూర్చుంటే బయటికి చూస్తాడు, పక్కవాడిని గిలుతాడు, లేదంటే ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఒక్కొక్కసారి క్లాస్ని అంతా కూడా డిస్టర్బ్ చేయొచ్చు. సో ఈ పిల్లలు క్లాస్లో జరిగేటువంటి టీచర్ చెప్పేటువంటిది సరిగ్గా వినరు. సో అది ఒక ప్రాబ్లం ఉంటుంది. హోంవర్క్ కూడా సరిగ్గా చేయరు, ఒకసారి కూర్చొని చేయలేరు హోంవర్క్. ఈ రెండు కాకుండా ఇంపల్సివిటీ కూడా ఉంటుంది పిల్లల లోపల. అంటే తొందరపాటు, ఆలోచించకుండా పనులు చేయటము, ఆలోచించకుండా మాట్లాడటము. సో ఈ అన్నీ ఉంటాయి. వీటి వల్ల పిల్లవాడు యూజువల్గా ఏంటంటే స్కూల్ లోపల టీచర్స్ కంప్లైంట్ చేస్తారు. ఏంటంటే ఇతను క్లాస్ రూమ్లో సరిగ్గా కూర్చోవట్లేదు, కూర్చున్న సరిగ్గా వినట్లేదు, హోంవర్క్ సరిగ్గా చేయడు, అన్ని ప్రాబ్లమ్స్. సో లెర్నింగ్ వెనకబడుతుంది. ఆ పిల్లవాడు తెలివైన పిల్లవాడే, కానీ చదువులో మార్కులు చూస్తే చాలా తక్కువ ఉంటాయి. హోంవర్క్ చేసుకోడు, స్కూల్లో చెప్పేది వినడు. తర్వాత ఒక్కొక్కసారి దుందుడుకు స్వభావం వల్ల మిగతా పిల్లలతో గొడవలు, కొట్లాటలు ఇట్లాంటివి కూడా అవుతాయి. రోడ్ల మీదకి పరిగెత్తుతాడు, ఒక్కోసారి యాక్సిడెంట్స్ కావచ్చు. ఇవన్నీ ADHD లక్షణాలు. సార్, ఇది ADHD అనేది ఇది ఒక డిజార్డర్ అనుకోవచ్చా, లేకపోతే వ్యాధి అనుకోవచ్చా? ఇది ఇదేమైనా ప్రమాదకరం అంటారా పిల్లలకి? ఇది వ్యాధి అనడానికి లేదు, ఇది ఒక డిసార్డర్ అంటాం. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మన సొసైటీ లోపల మనం పిల్లవాడిని క్లాస్ రూమ్లో కూర్చొని వాడు అక్కడ పొద్దున్న 9 నుంచి 3 గంటల వరకు 4 గంటల వరకు వినాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ అదే ఒక 100 సంవత్సరాల క్రితము ఈ పిల్లవాడితేనే ఏం సమస్య ఉండకపోయేది. వాడు అందరికంటే యాక్టివ్ పిల్లగాడు, బాగా పరిగెత్తుతున్నాడు, దేని వెనకాల పోయి పట్టుకుంటాడు. సో చాలా అంటే ఒక విధంగా ఈ పిల్లవాడు యాక్టివ్ అని చెప్పి అందరూ అప్రిషియేట్ చేసేవాడు. కానీ ఈ రోజు మనకున్న సిచ్యువేషన్ లోపల మనం పిల్లల్ని కూడా క్లాస్ రూమ్లో కూర్చొని 7 hours 8 hours మనం వాడు కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాం. అటువంటి సిచ్యువేషన్ లోపల వాళ్ళకి అది ప్రాబ్లంగా ఉంది. సో అందుకని వాళ్ళు ఇప్పుడు మన పర్టికులర్లీ ఇండియా లాంటి దేశంలో పిల్లలు చదివే ముఖ్యమైపోయింది. సో వాడు చదువుకొని మంచి మార్కులు రాకపోతే రేపు పొద్దున ఏంటి అనేది పేషెంట్స్కి వరీగా ఉంటుంది. సో అందుకని అట్లాంటి వాళ్ళకి మనం దాన్ని ఒక డిసార్డర్ అని చెప్పేసి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. దీనివల్ల ప్రమాదాలు ఏమైనా ఉన్నాయంటారా? ప్రమాదం అంటూ ఏమీ లేదు. అంటే ఒకటి, యాక్సిడెంట్లో ఎటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది, ఎందుకంటే వాళ్ళు రోడ్ల మీదకి పరిగెత్తవచ్చు. రెండవది, కొంచెము టీనేజ్ వయసులో వస్తే వీళ్ళు తొందరగా మిగతా వాళ్ళకంటే ముందే స్మోకింగ్, తర్వాత ఆల్కహాల్, డ్రగ్స్ ట్రై చేయటము, మిగతా రిస్క్ బిహేవియర్స్ కూడా ఎక్కువ ఉంటాయి, తొందరపాటు ఎక్కువ. సో ఒక్కొక్కసారి వీళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్ లోపల కూడా పోవచ్చు. సో దానివల్ల కొన్ని రిస్క్స్ ఎక్కువ అవుతాయి, యాక్సిడెంట్ రిస్క్స్ అట్లాంటివి. ఓకే, అంటే ఇప్పుడు ఈ అబ్బాయి హైపర్ యాక్టివ్ ఉన్నాడు, ADHD అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు సైకియాట్రిస్ట్. అప్పుడు పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అంటే యూజువల్గా ఏంటంటే ఫస్ట్ ఒకసారి డయాగ్నోస్ చేసిన తర్వాత పిల్లవాడికి, అంటే మామూలు పిల్లవాడికి మేనేజ్ చేయడం కంటే వీళ్ళని మేనేజ్ చేయడానికి పేరెంట్ కొన్ని స్కిల్స్ కావాల్సి ఉంటుంది. సో పేరెంట్ ట్రైనింగ్ ఇస్తాం, పిల్లవాడిని ఏ విధంగా డిసిప్లిన్లో పెట్టాలి, ఎట్లా దారిలో పెట్టాలి. తర్వాత స్ట్రక్చరింగ్ అంటాం, అంటే స్కూల్ హోంవర్క్ అంతా ఒక టైం ప్రకారంగా చేసేట్టు. స్కూల్ లోపల కూడా, క్లాస్ లోపల కూడా టీచరు వీడిని కొంచెం ముందు వరుసలో కూర్చోబెట్టడం, అంటే అటు ఇటు చూసే అవకాశాలు తక్కువ ఉంటాయి. పక్కమటి
డిస్టర్బ్ కానటువంటి పిల్లలు, క్వైట్ పిల్లల మధ్యలో కూర్చోబెట్టము, ఇలా తర్వాత మాటి మాటికి వాళ్ళని నువ్వు ఏం చేస్తున్నావు అని వాళ్ళని ప్రశ్నించటము. దీనివల్ల వాళ్ళు వితౌట్ ఎనీ మెడికేషన్ కూడా వాళ్ళు మేనేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఏమీ పనిచేయట్లేదు, ఇవన్నీ చేసినా కానీ వాళ్ళు ఇంకా డిస్టర్బ్డ్గానే ఉన్నారు, చదువు బాగా ఎఫెక్ట్ అవుతుంది, లేదు మిగతా పిల్లలతో గొడవలు బాగా ఎక్కువ అవుతున్నాయి, స్కూల్ వాళ్ళు అంటారు తీసేస్తామంటారు స్కూల్ నుంచి, మేము ఉంచుకోలేము తీసేస్తామని. అలాంటి పరిస్థితుల లోపల మెడిసిన్స్ అనేటువంటి చాలా బాగా పనిచేస్తాయి ఈ కండిషన్కి. ఇప్పుడు మీరు సైకలాజికల్గా ఆ పిల్లవాడిని ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు? అంటే పిల్లవాడికి బేసిక్గా అంటే అతనికి స్ట్రక్చరింగ్ చేయటమే, అంటే రోజు టైం టేబుల్ ప్రకారంగా చేయటము, పేరెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వటము, స్కూల్ లోపల కూడా నేను చెప్పిన విధంగా వాళ్ళని ముందు వరుసలో కూర్చోబెట్టి జాగ్రత్త కొంచెం ఎక్కువ ఫోకస్ చేయటము. ఇవన్నీ ఏమీ లేనప్పుడు మనకు నష్టం అవుతుంది, పిల్లవాడికి చదువు ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే దెన్ వి గో ఫర్ మెడికేషన్. ఓకే. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు హైపర్ యాక్టివ్ అని మీరు చెప్తున్నారు. మరి జనరల్గా పిల్లలు అంటేనే అల్లరి చేస్తూ ఉంటారు, ఎక్కువగా ఆడుతూ ఉంటారు, పాడుతుంటారు. మనం ఎలా గుర్తించగలమంటారు? అంటే అదే మామూలుగా పిల్లలు గొడవ చేసినా కానీ ఆ రేంజ్లో లేనప్పుడే వీళ్ళు అంటే పేరెంట్స్ ఇంకా తెలిసిపోతుంది. రాత్రి 10 వరకు మంచాల మీద దూకుతూ ఉంటాడు, ఇంత అసలు పేరెంట్స్కి ఆశ్చర్యపోతుంది, మిగతా పిల్లలు చూస్తారు కదా. మరి ముఖ్యంగా ఏంటంటే స్కూల్ లోపల 30 మంది పిల్లలు ఉంటారు. సో మామూలుగా ఒక 5-6% చిల్డ్రన్ లోపల ADHD ఉంటుంది. అంటే 30 మంది క్లాస్ రూమ్లో ఒక 2 పిల్లలు మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంటారు. అంటే వాడు క్లాస్ కాగానే 5 నిమిషాలకే పక్కకు చూస్తాడు, చిన్న చప్పుడు వచ్చినా బయటకు చూస్తాడు. సో టీచర్ అంటాడు వీడు ఊకే అటు ఇటు చూస్తాడు, కాన్సన్ట్రేషన్ లేదని. సో అది ఇబ్బందికరంగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్కి వస్తారు, లేకపోతే ట్రీట్మెంట్ అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ADHD అనేది ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రమాదమే. ఎందుకంటే పిల్లలు ఆడుకోవాలి, అల్లరి చేయాలి, అల్లరి చేస్తేనే పిల్లలు అంటాము. కానీ అది ఎక్కువ, ఆ డోసేజ్ ఎక్కువ అయితే ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ని కలవాలి అని చెప్పేసి డాక్టర్ కేశవరావు అంటున్నారు. సో ఇది ఇవాళ టాపిక్. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. కూర్చొని వాడు అక్కడ పొద్దున్న 9 నుంచి 3 గంటల వరకు 4 గంటల వరకు వినాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ అదే ఒక 100 సంవత్సరాల క్రితము ఈ పిల్లవాడితేనే ఏం సమస్య ఉండకపోయేది. వాడు అందరికంటే యాక్టివ్ పిల్లవాడు, బాగా పరిగెత్తుతున్నాడు, దేని వెనకాల పోయి పట్టుకుంటాడు. సో చాలా అంటే ఒక విధంగా ఈ పిల్లవాడు యాక్టివ్ అని చెప్పి అందరూ అప్రిషియేట్ చేసేవాడు. కానీ ఈ రోజు మనకున్న సిచ్యువేషన్ లోపల మనం పిల్లల్ని కూడా క్లాస్ రూమ్లో కూర్చొని 7 hours 8 hours మనం వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాం. అటువంటి సిచ్యువేషన్ లోపల వాళ్ళకి అది ప్రాబ్లంగా ఉంది.